తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. సుమారు వారం రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నగారం మోగనుందని సమాచారం అయితే అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం వరకు మొత్తం యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై పూర్తిగా దృష్టి పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తమ నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికలో ముఖ్యంగా రిజర్వేషన్లు 50% మించకూడదంటూ, అలాగే ప్రతి పంచాయతీ అలాగే ప్రతి వార్డు వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా పునర్విభజించాలని స్పష్టమైన సిఫార్సులు చేసిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. హైకోర్టు విచారణకు 24వ తేదీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని ముందు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా సర్కారు త్వరలోనే రిజర్వేషన్లను నోటిఫై చేసే అవకాశం అయితే ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల 26 లేదా 27న పంచాయతీ ఎన్నికల నగారా మోగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే మొత్తం ఎన్నికలను 3 విడతల్లో డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని ఒక ప్రణాళిక రచించారు. ప్రాథమిక షెడ్యూల్ ఇలా ఉండొచ్చని సమాచారం అయితే అందుతూ ఉంది. డిసెంబర్ 11 మొదటి విడత పోలింగ్ ఉండొచ్చు, అలాగే డిసెంబర్ 14 రెండో విడత పోలింగ్ ఉండొచ్చు, డిసెంబర్ 17 మూడో విడత పోలింగ్ అయితే ఉండొచ్చనే సమాచారం అయితే ఉంది. అయితే ఒక్కో విడతలో ఎన్ని పంచాయతీలు వస్తాయో రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించబోతుంది. అయితే ఈసారి నిర్వహించబోయే పంచాయతీ ఎన్నికల్లో 12,733 పంచాయతీల్లో అలాగే 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇదొక భారీ ఎన్నికల వ్యవహారం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. అయితే తయారీలు, సిబ్బంది వినియోగం, భద్రతా ఏర్పాట్లు, సామాగ్రి పంపిణీ వంటి అంశాలపై సమీక్ష జరిగింది. చట్టపరంగా అలాగే టెక్నికల్గా కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ఉంది. అయితే రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ కీలకమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ విచారణకు ముందే ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో ఎలాంటి ఆటంకం అయితే ఉండదు. ఇక మొత్తానికి విద్యుత్ వేగంతో ముందుకు సాగుతుంది పంచాయతీ ఎన్నికల ప్రక్రియ. రాబోయే వారం రోజుల్లో ఒక స్పష్టమైన ప్రణాళిక బయటకైతే రానుంది. అయితే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేడి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైన హీట్ పెంచేసిందని చెప్పొచ్చు. అయితే వారం రోజుల్లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదికను కూడా సమర్పించింది. అయితే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఒక నివేదిక అయితే వచ్చింది. 50% మించకుండా రిజర్వేషన్లకు సిఫార్సు అయితే ఉంది. అయితే పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. అయితే 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తికి ఆలోచిస్తుంది. అదే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైపోయింది. డిసెంబర్ 20 లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల ప్రణాళికలైతే రచిస్తున్నారు. అయితే ఈ నెల 26 లేదా 27న పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తూ ఉంది. అయితే 12,733 పంచాయతీలు అలాగే 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్మించింది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే వేగం పుంజుకుందని చెప్పొచ్చు. ఇంకా సుమారు వారం రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుందని సమాచారం అయితే అందుతోంది.